దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుకుని తదుపరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళే ముందు వచ్చిన పాట పాడుకుందాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణము నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణము నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరే, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరే, నీకిష్టమైన పాత్రను చేయా, నీకిష్టమైన పాత్రను చేయా, నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయా, నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా
ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, ప్రియక దేవా ఆది సంభూతుడా, ప్రియక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. ప్రియక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణము నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దాం. ఈరోజు నా అంశం దేవుని యొక్క సేవకుని గురించి. దైవ సేవకుడు అంటే ఎవరు? సేవకురాలు అంటే ఎవరు? వాడు ఎందు నిమిత్తము ఏర్పాటు చేయబడ్డారు? ఎందు నిమిత్తము ప్రభు వాళ్ళను ఎన్నుకున్నాడు? ఎందు నిమిత్తము వాళ్ళు పరిచర్య నిమిత్తము పరిగెత్తుతారు? పరిచర్యలో నలగగొట్టబడి భారము కలిగి జీవించుటకు గల కారణాలను పరిశుద్ధ గ్రంథంలోకి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వాక్యం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. ప్రజలో హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమందు ప్రభు బయలుపరుస్తున్న మాట 89వ కీర్తన 20వ వాక్యంలో, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించున్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నేను అతన్ని అభిషేకించి ఉన్నాను, నేను అతనికి తోడై ఉన్నాను, నా బాహుబలమును అతనికి కనబరుస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వర్తమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, గత 10 రోజుల నుండి, గత 10-15 రోజుల నుండి మనసులో ఒక వేదన కనబడటానికి నవ్వుతూ బాగానే కనబడుతున్నాము, కానీ అంతరంగములో చెప్పుకోలేని సమస్యలు, శోధనలు. ప్రార్థన చేస్తున్నారు, ఏమైపోవాలి, ఏం చేయాలి? ప్రభువా ఏం చేయాలి? విశ్వాసులు దేవుని సేవకుని గౌరవించడం పక్కన పెడితే, విశ్వాసులు దేవుని మందిరానికి రావడమే మానేస్తున్నారు. ₹100 సేవకుడు, ₹10 సేవకుడు అని సేవకుని గురించిన అనేకమైన మాటలు, అనేకమైన
పదాలను వాడుతూ సేవకుడు చేస్తున్న సేవను ఏం చేస్తున్నారు? అడ్డుపడి దుఃఖపెడుతున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నా సేవకుడైన దావీదును నేను అభిషేకించాను, నేను అతన్ని ఎన్నుకున్నాను, నేను అతన్ని కనుగొని ఉన్నాను, నేను అతన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నేను అతన్ని సిద్ధపరుచుకుని ఉన్నాను. అతడు నా సేవకుడు, అతడు నేను ఏర్పాటు చేసుకున్నవాడు. అతనిలో నేను ఉన్నాను, అతనితో నేను నడుస్తున్నాను అని ప్రభువు బయలుపరుస్తున్నాడు. ఈరోజు నీకు ప్రతిగా నీ సేవకుడు నీ గురించి ఏమైనా చేస్తూ ఉంటే అది తప్పు. నీవు మారాలని, నీ కుటుంబం మారాలని, నీ కుటుంబము దైవ సంబంధములు నడవాలని, దైవ చిత్తానుసారంగా ఎదగాలని ఎంతగానో పరితపిస్తూ ఉంటాం. అక్కడికి ఇక్కడ, ఇక్కడికి అక్కడ చెప్పి నీ మీద అధికారిగా ఉన్న, నీ మీద నాయకుడుగా ఉన్న వ్యక్తిని దుఃఖపెట్టి సేవలో నీవు చేయట్లా చేసేవాడిని చేయనవాడు. ఒక పత్రికలో అంటాడు కదా, మీ నిమిత్తము నాయకుడుగా ఉన్నవాడు అతడు దుఃఖముతో సేవ చేసిన ఎడల అది మనకు ఆశీర్వాదమా? ఆశీర్వాదమా? కాదు. అతడు సంతోషముగా సేవ చేసినప్పుడే మీకు నేను ఆశీర్వాదాలు కలుగ చేస్తానని లేఖనమందు తెలియపరుస్తున్నాను. చెప్తున్నాడు కదా, అతన్ని నేను అభిషేకించాను, అతన్ని నేను కనుగొన్నాను. కొంచెం భక్తి ఎక్కువైపోతే, కొంచెం ఆధ్యాత్మికంగా నడవటం ఎక్కువైపోయిన తర్వాత ఏమంటామంటే, సేవకుడు మాట్లాడుతున్న ప్రసంగానికి సేవకుడు పొరపాటు ఏదైనా మాట్లాడటం ప్రారంభిస్తే మనం అంటాం, ఇతను అసలు సేవకుడేనా? లేరంటారా? ఇతను అసలు సేవకుడేనా? భక్తి ఎక్కువైపోవడం వల్ల, గర్వం సంభవించడం వల్ల సేవకుడు ఎవరు, సేవకుడు కానిది ఎవరు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. అందరితో ప్రవర్తించినట్టు సేవకుడితో ప్రవర్తిస్తాం. అందుకు ప్రభు అంటాడు, నేను అతన్ని కనుగొని ఉన్నాను. ఏమండి, నీకు నచ్చడానికి దేవుడు సేవకుని సేవకు పిలిచాడా? దేవునికి నచ్చితే సేవకు పిలిచాడా? దేవునికి నచ్చితే సేవకుడు పిలిచాడా? నీకు నచ్చితే సేవకుడు పిలిచాడా? దేవునికి నచ్చాడు. దేవుని సన్నిధిలో ఆయన పెట్టిన పరీక్షలన్నిటినీ అతడు భరించాడు. ఆ పరీక్షలన్నిటికీ అతడు చెవియొగ్గాడు, సాహసించి నిలబడ్డాడు. అందుకు ప్రభువు ఇతడైతే కరెక్ట్ అని పిలుస్తాడు. ఆయన పిలిచిన తర్వాత అబ్జెక్షన్ పెట్టడానికి మనం ఎవరమంట? నేను ఏ రోజు సేవకుని ప్రసంగం ఇవ్వాల. కొంతమంది సేవకులు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకుంటే తట్టుకోలేక ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరిచిన మాటలు చెప్తున్నారు. మీరే కాదు, ఈ లైవ్ ద్వారా చాలా మంది వింటున్నారు దేవుని వాక్యం. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రభు చెప్తున్నాడు, నీకు నచ్చినట్టుగా ఉండటానికి మాత్రము దేవుడు సేవకుడిని ఏర్పాటు చేయలేదు. దైవ సేవకుడు ఏదైతే బోధిస్తాడో దానికి
అనుగుణంగా నువ్వు నడవటానికే, అతడు బోధించడానికి, అతడు బుద్ధి చెప్పడానికే నీ ఎదుట అతన్ని నిలబెట్టాడు. చెప్తున్నాడు కదా, నేను అతన్ని కనుగొని ఉన్నాను అంటే దేవుడు అతన్ని కనుగొన్నాడు. దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు తన ముందు ఉన్న తన అన్నదమ్ములందరినీ చూశాడు ప్రవక్త. ఎవరి మీదకి అభిషేకం వెళ్ళలేదు. కానీ ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదును దూర ప్రాంతమును చూచి, ఆ దావీదు వస్తుండడం ఈ ప్రవక్త కిటికీలో నుండి చూచి, ప్రభు ఆత్మ అతన్ని ప్రేరేపిస్తుంది, ఇదిగో ఇతడే నా సేవకుడు, ఇతన్నే నేను ఏర్పాటు చేసుకున్న వాడిని, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని దావీదును గురించిన వర్తమానం ఇస్తున్నాడు. వెంటనే దావీదు వచ్చి మోకరించిన వెంటనే ప్రవక్త హస్తము దావీదు మీదకి వెళ్ళిన వెంటనే అంటాడు, ఇతన్నే నీవు అభిషేకించు. ఇతడు నేను ఏర్పాటు చేసుకున్నవాడు. కీర్తన కళాకారుడు దావీదు ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు, ఎప్పుడు తింటాడో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అని ఈరోజు నీ యాజకుడు, నీ ఆత్మీయ తండ్రి ఒక పావురము వలె నిన్ను కాస్తూ ఉన్నాడు. పావురములో కల్మషం ఉండదు, పావురములో పరిగెత్తే గుణం ఉంటుంది, పావురములో సువార్త చెప్పే గుణం ఉంటుంది, పావురములో సమస్తమును దాచుకునే గుణం ఉంటుంది. నీవు ప్రార్థనకు రాకపోయినా బాధపడేది యాజకుడు, నీవు ప్రార్థనకు రాకపోయినా బాధపడేది సేవకురాలు, సేవకుడు. నీవు బాధల్లో ఉన్నావు అంటే మొట్టమొదటిగా వచ్చి చెప్పేది డాక్టర్ని కాదు, కానీ యాజకుడినే. అన్నా మా కొరకు ప్రార్థన. నీవు శోధించబడుతూ ఉన్నా, నీవు దురాత్మల చేత బాధింపబడుతూ ఉన్నా, మొట్టమొదటిగా వచ్చేది దేవుని మందిరానికి, గుర్తొచ్చేది దేవుని సేవకు. ఈరోజు నీకు నోరుందని విచ్చలవిడిగా యాజకుడి గురించి మాట్లాడుతున్నారు. అంటాడు కదా, అభిషేకించబడిన సేవకుల జోలికి అసలే వెళ్ళబడదు. వాళ్ళు దుఃఖముతో సేవ చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమించడం ప్రారంభిస్తాడు. చాలా మంది అనుకుంటారు, మా అమ్మగారే కదా, మా అమ్మాయే కదా, మా అబ్బాయే కదా, మా అబ్బాయి, మా అమ్మాయి, మా అమ్మగారే, మా నాన్నగారే సేవకుడు అని నువ్వు అలసుగా తీసుకొని మా ఊళ్ళే కదా అని నువ్వు చులకనగా చూసినప్పుడు దేవుడు నిన్ను శిక్షించడం ప్రారంభిస్తాడు. సేవకుడు సేవకుడే. అతడు ఎప్పుడైతే పరిచర్యకు పూనుకుంటాడో వెంటనే మందసము ఎదుట నిలబడతాడో వెంటనే బంధాలన్నీ తెగిపోతాయి. వెంటనే బంధాలు తెంపేసుకుంటాడు. మా అనేది, నా అనేది ఉండదు. అతడు దేవుని సేవకుడు అనే ఉంటుంది. చాలా చోట్ల నేను విన్నాను, మా అన్నగారే కదా, మీ అన్న సేవకుడైతే ఎల్లవా, మీ అన్న సేవకురాలు, మీ అక్కగారు సేవకురాలైతే ఆమెను గౌరవించవా? ఎవరిని గౌరవించే విధానంలో వారిని గౌరవించాలి. ఇక్కడ అంటున్నాడు కదా, నేను అతన్ని కనుగొని ఉన్నాను, నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. అంటాడు కదా, నేను అతనికి తోడై ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతని మీద ఉంచి ఉన్నా. ఇప్పుడు నువ్వు మా అక్కగారే కదా, ఎలా పడితే అలా గౌరవిస్తే ఏమైందిలే అని అనడానికి వీలుందా? ఇక్కడ దేవుని చేత, దేవుని శక్తిలో ఎదుగుతూ దైవ చిత్తానుసారంగా నడుస్తూ దేవుని చేత అభిషేకించబడిన వాడు సేవకుడు. సేవ అంటే అర్థం చావు అని. 10 రూపాయలకే పాస్టర్ 10 రూపాయల కోసం వచ్చాడు.
రూపాయల కోసం వచ్చాడు. భోజనము లేకపోతే భోజనం కోసం వచ్చాడని ఎన్నోసార్లు దూషిస్తూ ఉంటారు. తినడానికి తిండి లేక యాజకుడు సేవకు రాలేదండి. నువ్వు తిట్టుకుంటూ పెట్టే పిట్ట మెతుకుల కోసం సేవకు రాలేదు. సేవకుని ఇంట విస్తారమైన ఆహారం సిద్ధపరచబడి ఉంది. కానీ దేవుడు చూపిన ఒకే ఒక్క దర్శనమును బట్టి చేత పట్టుకొని దీపమును చేత పట్టుకొని అది ఆరిపోకుండా కాపాడుకుంటూ రావాలని ప్రభువే ప్రాణమనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడండి. సేవకునిలో ఉన్న సమర్పణ, సేవకునిలో ఉన్న ఆ యొక్క నిలబడే తత్వము మనకు రాదు. ఆ వైరాగ్యం ఉండాలి. నిలబడి అనేక సమస్యలను భరించి సేవ చేయగలిగిన వైరాగ్యము మరి నువ్వు తిట్టుకుంటూ పెట్టేటప్పుడు నీకుందా? నువ్వు మందిరంలో తప్పిపోవచ్చు. సేవకుడు ఒక్క రోజు తప్పిపోతే 100 కారణాలు చెప్తావు. ప్రభు అంటాడు కదా, ఇతడు నేనెన్నుకున్నవాడు, నేను అభిషేకించాను, మీకు బోధించుటకు ఎవరు లేరు కాబట్టి నేను ఇతన్ని అభిషేకించి మీ మధ్య నిలబెట్టాను. రెండు ముక్కలు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి కొంచెం ఆధ్యాత్మిక స్థితి తెలిసిన తరువాత యాజకుడి గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. నువ్వు మొన్న తెలుసుకున్నావు, అతను ఎప్పుడో తెలుసుకున్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యం. మొదటి కొరింథీ 9:16. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. నేను సువార్త ప్రకటించునను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల, సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ, అది నాకు శ్రమగా ఇచ్చి ఉన్నది. సాధారణంగా యాజకుడు ఒక్కడే కాదు సువార్త ప్రకటించేది. ఉపదేశించడం వేరు, సువార్త ప్రకటించడం వేరు. సువార్త ప్రకటించవలసిన భారం అందరి మీద మోపబడి ఉంది. ఇదిగో సువార్త ప్రకటించడానికి నేను అతిశయపడట్లేదు, అది నా మీద మోపబడి ఉన్న భారం. అది నేను ఖచ్చితంగా దాన్ని చేయాలి. ప్రతిరోజు సమయానికి అన్నం తింటాను, ప్రతిరోజు విధికి అనుకూలంగా అన్నం తింటాను, ప్రతిరోజు కాలక్రమేణా నడుచుకుంటూ ఉంటాను. ఒక షెడ్యూల్ వలె ప్రతి పనిని చేస్తాను. అలాగే సువార్త ప్రకటించడం కూడా నాకు ఒక విధించబడిన షెడ్యూల్. అది దాని గురించి నేను అతిశయపడట్లేదు. అదే పౌలు అంటాడు కదా, 10 రూపాయల చందా కోసమో 15 రూపాయల చందా కోసమో నేను ఏర్పాటు చేయబడలేదు. మీరు ప్రతి ఆదివారం మందిరపు నిధిలోనికి వచ్చినప్పుడు మీరు నేర్చుకున్న ఆ విశ్వాస ప్రమాణం అభివృద్ధికి, విశ్వాస ప్రమాణపు అభివృద్ధికి ఎంతైతే అభివృద్ధి చెందారో దానిని బట్టి ఏం చేయమన్నాడు, దానిని బట్టి మీరు అర్పణ అర్పించుడి. అది నాకొద్దు, నేను దుఃఖముతో బాధతో ఇచ్చే సొమ్ము కొరకు నేను సేవ చేయట్లేదు అంటున్నాడు. అది బాధ్యతగా నా మీద ఎంచబడి ఉంది. సంఘములో విశ్వాసులు లేకపోతే విశ్వాసుల్లోనే కొరత. ఇక్కడ ఇద్దరే కదా వస్తుంది, ఇక్కడికి వచ్చి ఏం విందాంలే. 100 మంది ఉన్న చోట 100 మంది పరలోకానికి వెళ్తారా?
1000 మంది ఉన్న చోట 1000 మంది పరలోకానికి వెళ్తామా? వాళ్ళలో కూడా ఇద్దరే పరలోకానికి. ఇద్దరున్న చోట ఆ ఇద్దరిని జాగ్రత్తగా కాపాడటానికి, క్రాప్ చేయటానికి సేవకుడు పరితపిస్తాడు. కానీ 100 మంది ఉన్న చోట 100 మంది ఆలోచనలు విని వారి కొరకు విజ్ఞాపన చేసేంత భారము కొంచెం అరుదుగా ఉంది. ఏది ఏమైనా నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ నిలబడ్డావో, ఎక్కడ మార్పు చెందావో ఆ సంఘాన్ని కాపాడుకుంటూ నువ్వు నడవలసిన భారము, బాధ్యత నీ మీద మోపబడి ఉంది. ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరిచ్చే 10 పాతికల కొరకు నేను పరిచర్య చేయట్లేదు, ఇది నా మీద మోపవలసిన భారము కాబట్టి దీని ప్రకారంగా నేను నడుస్తున్నాను. 10 పాతికల మీద పరిచర్య చేయడానికి నేను వచ్చానని మీరు ఒకవేళ అనుకుంటే అది మీరు అనుకుంటున్న విధానము తప్పు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద నిలిచి ఉన్నది. అది నా జన్మ హక్కు. ఈరోజు నీవు ఎంతమందికి సువార్త బోధిస్తున్నావు? నువ్వు పని చేసే చోట, నీ ఉద్యోగం చేసే చోట, నీవు నివసిస్తున్న చోట, నీవు నిలబడి ఉంటున్న చోట, నీవు జీవనం సాగిస్తున్న చోట, నీవు సంచారం చేయబడుతున్న చోట ఎంతమందికి సువార్త చెబుతున్నావు? ఎంతమంది అయ్యో నశించి నరకానికి పోతున్న ఆత్మలు కోకోళ్లలుగా ఉన్నాయని ఎంతగా పరితపిస్తున్నావు? ఆ భారం నీకుంటే, ఆ బాధ్యత నీకుంటే, ఆ సమర్పణ నీకుంటే విశ్వాసిగా నీవే సంఘాన్ని నింపుదల చేసే. ఏదో వస్తున్నాము, ఏదో పోతున్నాము, ఆచారానుసారంగా సమయానికి మందిరపు తలుపులు తెరిచి ఉన్నవి, సమయానికి వస్తే 2 పాటలు, అతను ప్రసంగం విని వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటో మనకు లెక్కకు కానీ చెప్తున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారము యాజకుడు మీదే కాదు, మీ మీద కూడా మోపబడి ఉంది. నీ సాక్ష్యం చెప్పు, అతడు మారు మనసు చెందుతాడు. నీవు ఎలా వచ్చావో చెప్పు. అది నాకు శ్రమ, అది నాకు భారంగా ఇచ్చాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము మహిమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థకులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించింది. అందువలన మనమిక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరబట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో తిరుగుదాము. ప్రైజ్ లార్డ్. చెప్తున్నాడు కదా, పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు క్షేమాభివృద్ధి కొరకే ఏర్పాటు చేయబడిన వాడు, వృద్ధి చేయబడిన వాడు.
పరిచర్య ధర్మమును జరిగించుటకు ప్రాధాన్యత చూపేవాడు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని స్వార్థికులుగాను నియమించాడు. ఎందుకంటే ఆయన పరిచర్య ఆగకూడదు, ఆయన చేస్తున్న సేవ నిలిపివేయబడకూడదు. ఈరోజు అమ్మగారి ఆశ కూడా అది. ఈ మందిరము మూత 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 వేయబడకూడదు. నా శక్తికి కొలది, నా స్తోమతకు కొలది దీన్ని నేను కొనసాగిస్తూనే ఈ భారముతోనే రండి సేవకులు ముందుకు నడిచేది. ఈ బాధ్యతతోనే మీరెన్ని మాటలు ఉన్నా అన్నా వాటిని పెడచేతిన పెట్టి ముందుకు అదొక గొప్ప సమర్పణ. నా దేవుడు నాకు ఏదైతే అప్పగించాడో దానిని నేను నిలిపివేయకూడదు, నా వలన అది మూతపడకూడదు. నా స్వార్థము కోసం నేను దాన్ని ఆపివేయకూడదు. నా స్వలాభము కోసం నేను దాన్ని పాడు చేయకూడదు. నా ఆలోచన కోసం నేను దాన్ని ముగించకూడదు. ఇది దేవుడి పని. ఆయనకి అనుకూలమైన సమయంలో నేను దాన్ని జరిగిస్తూనే ఉండాలి. ఆయన పని సంపూర్ణం అవటానికి కొందరిని పరిశుద్ధులుగా ఇచ్చాడు, కొందరిని సేవకులుగా ఇచ్చాడు, కొందరిని ఉపదేశకులుగా ఇచ్చాడు, కొందరిని కాపురులుగా, సువార్థికులుగా, బోధకులుగా ఇచ్చాడు. మరి మీకు మీదట పసిపిల్లలపై ఉండి మనుష్యుల మాయోపకారము చేత, వంచన చేత, తప్పుడు మార్గములకు లాగు కీర్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఏం చేయాలి? ఇటువంటి కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ఆయనకి ఇష్టానుసారంగా. చాలా మంది నోట్లు, చాలా మంది మాటలు గత వారం చాలా ఎక్కువగా విన్నాను. ఏమండి పాస్టర్ గారంటే అంత చులకనా? అంత చులకనా? యాజకుడు యాజకురాలు అంటే అంత చులకనా? ఒక్కసారి యాజకుడు యాజకురాలు పొజిషన్ లో ఉండి ఆ భయంకరమైన శోధనను అనుభవిస్తూ నవ్వుతూ నటిస్తూ జీవిస్తే అప్పుడు అర్థమవుతుంది. కడుపులో భయంకరమైన శోధన ఉంటుంది, అయినా నవ్వుతూ మీ ముందు నిలబడుతున్నాము అంటే మేము బాధల్లో ఉన్నామని మీకు చెప్తే మీ యొక్క ఆశ ఏమవుతుంది? మీరు ఇంకా దిగజారిపోతారు. ప్రతి సేవకుని కుటుంబంలో శోధన ఉంటుంది, కానీ సొంత వాళ్ళ కంటే ఆత్మీయులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు తెలుసా? వీళ్ళను జన్మనిచ్చి కన్నామేమో, వీళ్ళను ప్రభు ఇచ్చాడు. ఇది ప్రభు బిడ్డలు, ఇది ప్రభు ఆత్మలు, ఇవి ప్రభు అప్పగించిన మంద. దీన్ని నేను పాడు చేసి ఉండేది, దీన్ని నేను జాగ్రత్తగా క్రాప్ చేయకపోతే ఆయన నాకు క్షమించడు. ఆయన నాకు అప్పగించిన పనిని చేయాలని పరిగెత్తుకుంటూ ఉంటాను. కానీ నీ కొంచెం జ్ఞానం వచ్చిన వెంటనే, కొంచెం బైబిల్ చదివిన వెంటనే సేవకుడు అంటే లెక్కలేదా? నువ్వు చదివిన బైబిల్ సేవకుడు చదవలేదా? చదవకుండానే ఉపదేశం ఇస్తున్నాడా? జాగ్రత్త. మేము మిమ్మల్ని బట్టి పరిచర్య చేస్తున్నాము, సేవ చేస్తున్నాము అంటే
అది మీ ప్రవర్తన విషయమై కానీ అది ప్రభు మాకు ఇచ్చిన భారం విషయమై, ఆయన మాకు ఇచ్చిన బాధ్యత విషయమై పరిచర్య చేస్తుంది. ఈరోజు ఒక పని చేస్తే రేపటికి ఇంకో పని ఆలోచిస్తాం. రేపేం చేయాలి, ఎలా సేవకి పరిచర్య ఎలా ముందుకు వెళ్ళాలి. కానీ ఏనాడైనా నీ ఆత్మీయ తండ్రి కొరకు ఆలోచించిన దినాలు ఉన్నాయా? తింటున్నారా లేదా? నివాసము చేస్తున్నారా? ఎలా పోషించబడుతున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా అని యోగక్షేమాలు తెలుసుకున్న గడియలు కొంచెమైనా? ఫిలిప్పీ పత్రిక 3:14 ఒకసారి చదవండి. దేవారాత్రములు కంటి పాపవలే కాచియా, దేవారాత్రములు కంటి పాపవలే దయగల హస్తముతో గోచిన పించితివి. ఎక్కడికి సేవకుడు ఎక్కడికి పరిగెత్తుతాడు? గురి అనగా యేసు యొద్దకే పరిగెత్తుతాడు. క్రీస్తు యేసునందు బహుమానము పొందవలనని అతడు యేసు యొద్దకే పరిగెత్తుచు, అతడు అక్కడే పరిగెత్తాలి. అతడు అక్కడికి పరిగెత్తబడకపోతే అతడి గురి సాతాను గడి తిప్పేస్తాడు, మలుపు మళ్ళించేస్తాడు. క్రీస్తు యేసు యొక్క బహుమానము కొరకు, పిలుపునకు కొరకు, బహుమానము కొరకు, బహుమానం పొందటానికి నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. కొలసి 1:28 అంటాడు కదా, మేము క్రీస్తును గురించి ప్రతి మనిషికి అంచొంచున వీధి వీధిన ప్రకటించుటకు, బోధించుటకు సిద్ధపరచబడిన వాడు. కొలసి 1:28. ప్రతి మనుషుని క్రీస్తు యందు సంపూర్ణంగా చేయాలి. అదే మా లక్ష్యం, అదే సేవకుని భారం. ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషుణ్ణి మేము బుద్ధి చెప్పుచు. మరి నువ్వు ఎలా ఉన్నావు? యాజకుడు చెప్పిన వెంటనే దాన్ని జరిగించే స్థితిలో ఉన్నావా? యాజకుడు ఒకటి చెప్తే దానికి 2 చేస్తాం. ఈరోజు 6 గంటలకు ఆరాధన అయితే 8 గంటలకు వస్తాం, 10 గంటలకు వస్తాం. బుద్ధి వింటున్నావా? పైపెచ్చు అరగంటలో ఆపేయి. ఎంత వచ్చేదే లేటుగా, వచ్చేదే లేటుగా. చెప్పే రూల్ ఏంటి? అరగంటలో ఆపేయి. అప్పుడు విశ్వాసి చెప్పినట్టు యాజకుడు నడవాలా? సేవకుడు చెప్పినట్టు విశ్వాసి నడవాలా? కన్నీరు మున్నూరైపోయింది గత వారంలో. కొంతమంది సేవకులు తెగ బాధపడుతున్నారు. ప్రార్థన చేయండి బ్రదర్,
దేవుడే వీళ్ళ వల్ల సంఘం చీలిపోతుందన్నా అని అన్నాడు ఒక ఆయన. ఈయన వల్ల 3 కుటుంబాలు పోయినాయి అన్న. అయినా క్షమించి మందిరంలో తిరుగుతుంటే ఉన్న వాళ్ళను కూడా చెడగొడుతున్నాడు అన్న. జాగ్రత్త. సేవకుని పరిచర్యకు నీవు అడ్డుపడితే నీకు పతనావస్థకి వీడుస్తాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు, నీ పని నీవు చేసుకుంటే చాలా మంచిది. చెప్తున్నాడు, మిమ్మల్ని ప్రభు యొద్ద నడిపించుటకు నిలబెట్టుటకే మా ప్రయత్నం అంటాడు భక్తుడు. అందుకు మేము బుద్ధి చెప్పుటకే వచ్చాము, అందుకు మేము బుద్ధి చెప్పడానికి పిలువబడ్డాము. ఫరో 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 దేవుని కానుకలను, దేవుని పాత్రలను ఏం చేశాడు? వాడు చేయలేదు, కానీ ఒక గదిలో బంధించాడు. కానీ ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన పేరేంటి? ఆయన పేరు ఏదో ఉంది. ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని పాత్రలను పాడు చేయించాడు. పాడు చేయించాడు. పాత్రల చేత శపితమైన పని చేయించాడు. వీళ్ళు వెంటనే దేవుని ఉగ్రత చేసింది. ఫరో చివరి కట్టాడు, మీరు సేవించుచున్న దేవుడు గొప్పవాడు అని ఆ పాత్రలను తీసుకెళ్లి ఒక గదిలో బంధించాడు. పాత్ర అనగా దేవుని సేవకుడు. ఎవరు? దేవుని ఇంటిలో ఉండవలసిన పాత్ర ఎక్కడో శపించబడిన స్థలంలో ఉంటే దేవుడు ఊరుకుంటాడా? తీసుకెళ్లి ఎలా పడితే అలా ప్రవర్తిస్తే ఊరుకుంటాడా? నీవు పాత్రను గౌరవించకపోయినా పర్లేదు, పాత్రను దుఃఖ పెట్టినప్పుడు దాని వలన కలిగిన ప్రతిఫలము భయంకరంగా ఉంటుంది. నీ వలన పాత్ర దుఃఖపడితే ఆ శోధన, ఆ భయము, ఆ యొక్క బాధ, ఆ దుఃఖము కఠోరముగా మారుతుంది. కాబట్టి నా మాటలను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ప్రతి మనిషికి క్రీస్తుని గురించి బోధించాలి. సువార్తను ప్రతి విషయంలో ప్రకటించాలి. యాకోబు పత్రిక 1:23-25 అంటాడు, దేవుని వాక్యం అంట ఎలాంటిది? ఎలాంటిది? దేవుని వాక్యము ఎలాంటిది? అర్థము లాంటిది. 100 తప్పులు చేసిన వాక్యం ముందు నిలబడినప్పుడు, నీ అద్దం ముందు నిలబడిన వెంటనే నీ ముఖము అద్దములో ప్రతిబింబముగా ఎలా కనబడుతుందో, నీవు చేసే ప్రతి తప్పు కూడా ప్రతిబింబముగా కనబడుతుంది. ప్రతిబింబముగా కనబడుతుంది. దేవుని వాక్యము అర్థమై ఉన్నది. అది నిన్ను ఖండించేదై ఉంది, అది నీకు బుద్ధి చెప్పేదై ఉంది. ఈరోజు ప్రతిబింబానికి అనుకూలంగా ఉన్నాము. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వాక్యమును బట్టి నడవటమును నీవు కలిగి ఉన్నప్పుడు వాక్యము వలన నీవు ఆశీర్వదించబడతావని లేఖనమందు ప్రభువు బయలుపరుస్తాడు. దేవుని వాక్యము విత్తనము వంటిది, అంటే భోజనం వంటిది.
దేవుని వాక్యమును ఎంతగా భుజిస్తే అంతగా నీవు అభివృద్ధి చెందుతావు. ఎంతగా భుజిస్తే అంతగా నీవు ఆశీర్వదించబడతావు. ఎంతగా భుజిస్తే అంతగా నీవు దీవించబడతావు. అంతగా నీవు దీవెనకరంగా మారుతావు. దేవుని వాక్యం విత్తనము వంటిది. ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వాక్యం. కాబట్టి నా ప్రదేవుని బిడ్డలారా, విత్తనము విత్తిన తర్వాత అది మొలకెత్తాలి కానీ పాడైపోకూడదు. వర్తమానం వాక్యము విత్తిన తర్వాత అది భోజనము వలె ఫలాన్ని ఇవ్వాలి కానీ దాన్ని పెడచెవిన పెట్టి పాడు చేయకూడదంట. దేవుని వాక్యము విత్తనము వంటిది, రెండంచుల కలిగిన ఖడ్గం వంటిది. ఎఫెసీ 5:25 అంటాడు కదా, ఇదిగో దేవుని వాక్యము నీరు లాంటిది. ఎలాంటిది? ఎఫెసీ 5:25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగలదిగాను సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించు. ఇప్పుడు వాక్యం ఎలాంటిది? నీరు లాంటిది, ఉదక స్థానం చేసి. కాబట్టి నా మాటలు ముగించడానికి వస్తున్నాను. ఒకటి, దేవుని సేవకుని దూషించకూడదు. రెండవది, దేవుని వాక్యమును దూషించకూడదు. మొట్టమొదటిది, దేవుని సేవకుని దూషిస్తే మనము దూషించబడతాం. రెండవది, దేవుని వాక్యమును మనము అవమానపరిస్తే అవమానపరచబడతాం. దేవుని వాక్యమును సరిగా మనము భుజించకపోతే మనము నాశనం అవుతాం. దేవుని వాక్యము నీరులాగా ఫలిస్తూ ఉంటుందంట. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి నడుద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని తదుపరి బల్లారాధన కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. రాజానికి స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ ప్రేమ స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. నీ ఆత్మతో నన్ను నింపితివా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీతో సమమగున. మారవని ఘన కార్యములు ఎల్లడు ధైర్యముగా నిన్ను వెంబడించెను. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ ప్రేమ స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. నీ ఆత్మతో నన్ను నింపితివా. ప్రార్థన.
ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ఈ రీతిగా నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, కొనియాడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అయ్యా, అల్పులము, యోగ్యత లేని వారము, దేనికి పనికిరాని మట్టి పాములు, మీకు వందనాలు. ఈ రీతిగా మమ్మల్ని స్థిరపరిచి, సిద్ధపరిచి, నీ ఉపదేశానుసారంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నీవు ఇచ్చి నీ రుణమును తీర్చగలవు. నన్ను నీవు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి ఈనాడు ఇలా జీవించుచున్నాను. మా అందరినీ జ్ఞాపకం చేసుకో, ఒక్కొక్కరిని జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తాను. ప్రతి విధమైన ఆటంకములన్నిటినీ లయపరచండి ప్రభువా, దూరపరచండి. గొప్ప కార్యం చేయండి, ఉపకారం చేయండి, ఆశీర్వాదకరముగా మార్చండి ప్రభు, చిత్తానుసారంగా మార్చండి అయ్యా. గొప్ప కార్యం మీరు జరిగించండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ చేత జరుగునని చెప్పారు. నిజమే, మీ ఆత్మ చేత జరిగించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని శ్వాస ఎల్లప్పుడూ సంఘాన్ని సకల పరిశుద్ధుడు ప్రభు ఆత్మతోడే నడిపించును గాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేయచ్చు. ఈ సమయంలో మీ హృదయపూర్వకమైన కానుకలు ప్రభు సేవకులకు సమర్పించవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.